విశాఖలో పురాతన బంకర్ బయటపడింది. ఈ బంకర్ రెండో ప్రపంచ యుద్ధ కాలంలో శత్రువులపై దాడి కోసం నిర్మించిన బంకర్ గా చెప్తున్నారు. దీన్ని చూడ్డానికి విశాఖ జనంతో పాటు చుట్టుపక్కల జనం కూడా ఎగపడి వస్తున్నారు. విశాఖపట్నం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పాలనురగల పైకి ఎగిరే అందమైన సముద్రమే. ఈ సముద్రం ఎన్నో రహస్యాలని తన అంతర్గర్భంలో దాచుకుంది. కాలక్రమంలో ఒక్కొక్కటిగా వాటి గుట్టుని విప్పుతుంది. తాజాగా విశాఖ నగరంలో ప్రాచీన చరిత్రకు సాక్ష్యంగా నిలిచే బంకర్ ఒకటి ఆర్కే బీచ్లో ప్రత్యక్షమైంది. ఇప్పుడు విశాఖపట్నంలో ఇదే హాట్ టాపిక్గా మారింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో శత్రువులపై దాడి కోసం నిర్మించిన ఈ బంకర్లు చాలా వరకు విశాఖ తీరంలోనే ఉన్నాయి. అయితే కాల ప్రవాహంలో సముద్రపు అలల తాకిడికి కొన్ని బంకర్లు ఇసుకలో కూరుకుపోయాయి. శత్రువులపై దాడి చేసేందుకు సైనికులు ఈ బంకర్లను నిర్మించుకొని అక్కడి నుంచి దాడులకు దిగేవారని చరిత్రకారులు చెబుతున్నారు. విశాఖ సాగర్ తీరంలో ఇలా బంకర్ బయటపడడంతో పర్యాటకులు ఆసక్తికరంగా చూస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. విశాఖ సాగర్ తీరం అంటేనే చరిత్రకు మారుపేరు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బంకర్ సముద్రంలో నుంచి బయటపడింది. రెండో ప్రపంచ యుద్ధంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగే సమయంలో ఈ బంకర్లో నుంచే సైనికులు పాకిస్తాన్ సబ్మెరీన్ మన ఈస్టర్న్ నేవల్ హెడ్ క్వార్టర్ మీద యుద్ధానికి అటాక్ చేసే సమయంలో ఈ బంకర్ల నుంచే యుద్ధం చేశారు. భారతదేశాన్ని కాపాడారు. అంత చరిత్ర ఉన్న విశాఖ సాగర్ తీరం ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ బంకర్ బయటపడడంతో పర్యాటకులు చాలా మంది చూడడానికి ఇస్తున్నారు. సెల్ఫీలు తీసుకుని వీడియోలు తీసుకుంటున్నారు. ఇలాగే సాగర్ తీరంలో అనేక బంకర్లు సముద్ర తీరంలో ఉన్నాయని కథనాలు చెప్తున్నారు. మీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చే చూడండి, ఇది బాగుంది కదా, చెప్పండి. హలో, మేము ఆదిలాబాద్ తెలంగాణ నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. వైజాగ్ ఇక్కడ విశాఖపట్నంలో ఆర్కే బీచ్ దగ్గర ఇక్కడ ఇది ఉన్నది బండ. ఈ బంకలు ఇంతకు ముందు మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేసే ముందు ఇక్కడ లోపల నుంచి వాళ్ళు దాక్కుని వారు చేసేవాళ్ళు. ఇక్కడ మేము ఫస్ట్ టైం రావడం జరిగింది. ఇక్కడ ఇది చూస్తుంటే చాలా బాగుంది. ఇక్కడ వచ్చి ఫోటోలు దిగడం, వీడియోలు తీయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే వైజాగ్ చాలా బాగుంది, ఆర్కే బీచ్. ఇక్కడ ఇంకా ఏంటంటే ఇది ఇంతవరకు ఎవరు చూడకుంటే ఇక్కడికి వచ్చి మన ఇండియా పాకిస్తాన్ వార్ ఎలా జరిగిందో, ఎందులో నుంచో జరిగిందో ఇక్కడ ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్గా దీన్ని తీసుకోవచ్చు. ఇదే మన ఇండియా పాకిస్తాన్ వార్ చేసే ముందు దీనిలో నుంచి వారింగ్ చేశారు.